ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరివేస్తోంది. కుయి కుయి మూగబోతోంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్స్ల జాడలేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణీలు దాకా బలైపోతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి పేదల వైద్యాన్ని నిలిమేస్తున్న చంద్రబాబు ఇప్పుడు అత్యవసర సేవలైన 108 సర్వీసులకు ఉరివేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో 108 సేవలు సకాలంలో అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరమ్మతులు నిర్వహించకపోవడంతో షెడ్లకే పరిమితమవుతున్నాయి. చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించడంలో అలసత్వం వహిస్తూ ఉండడంతో 108 వాహనాలు మూలన పడుతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు అందుబాటులో లేక, ఉన్నా సకాలంలో రాక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపుగా అరగంటకు గాని చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రెఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండడం లేదు. కనీసం టైర్లు మార్చే పరిస్థితి లేక అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్ని సైరన్ కూడా పనిచేయడం లేదు. ఆపదలో 10 మందికి సాయపడాల్సిన 108 నలుగురు తోస్తే గానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ అంబులెన్సుల్లో వెళ్లాలంటే కనీసం 5,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 108 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజు 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి. ఓ అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కన పెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన భవ్య అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్ట్ను అప్పగించింది. ప్రజల ప్రాణ ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే తస్మదీయ కాంట్రాక్టర్కు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టరే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్, 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ ఎంఓయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేశారు.